మనకి దేవుడు బాగా అర్థం అవ్వాలంటే అందుకే లోయలో తీసుకెళ్తాడు. ఈ లోయ మనకి ఏంటంటే డిఫికల్ట్ టైమ్స్, డార్క్ అంటే కష్టతరమైన సమయాలు, ప్రొద్దుగుంకిన వేళలు, చీకటి సమయాలు, వెరీ లో పాయింట్ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్లో, మన జీవితంలో అట్టడుగు స్థాయికి దిగజారిపోయిన అనుభవాలు. ఎందుకంటే ఇవన్నీ టు ట్రైన్, నిన్ను ఆయన తర్ఫీదిస్తాడు, నిన్ను టు రిఫైన్, శుద్ధి చేస్తాడు, టు స్ట్రెంగ్తన్, నీకు బలాన్ని ఇస్తాడు ఆయన. అదే నేను చెప్పాను, నీ నడవడికను ఆయన పరిశోధిస్తాడు. ఇక్కడ అర్థమైందా? దేవుడు ఇలా వాడుకోవడానికి మన జీవితంలో ఆయన లోయను వాడుకుంటాడని గుర్తుపెట్టుకోవాలి. లోయలు మనల్ని పరిపూర్ణులుగా మార్చడానికే కానీ మనలను విడిచిపెట్టడానికి కాదు. మీ జీవితంలో కష్టాలు ఎదురైనాయా, బాధలు ఎదురైనాయా? ఎందుకంటే దేవుని నమ్ముకున్న తర్వాత నాకు ఇన్ని బాధలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే బాధలు కాదవి, నిన్ను మలిచే శ్రేష్టమైన అనుభవాలు. బాధల్లో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అలా విడిచిపెడితే ఆయన నమ్ముకోవాల్సిన అవసరం లేదు. నేను శ్రమ నుండి నిండుట నాకు మేలాయను, ఎందుకంటే నీ కట్టడలు నేను నేర్చుకోవడానికి అన్నట్టు. కాబట్టి దేవుడు నిన్ను ఒక గొప్ప పనికి సిద్ధపరిచే స్థలం లోయ. వింటున్నారా? అప్పటిదాకా 20 సంవత్సరాల దాకా అతడు పద్దనరాములో ఉండిపోయాడు యాకోబు. కానీ 20 సంవత్సరాల తర్వాత దేవుడు అతన్ని గొప్ప పని కొరకు వాడుకుంటున్నాడు. ఇశ్రాయేలుగా మారాలంటే అంత తేలిక పని అయ్యే పని కాదు అది. అతన్ని విరగ్గొట్టాడు దేవుడు, నలగొట్టాను, కాలు విరగ్గొట్టాను. అతడు ఇక నుంచి నువ్వేమవుతావు, ఇశ్రాయేలు అవుతావు అని చెప్పాడు. వింటున్నారా? కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం, ఈ 5 రాళ్ళు బహుశా అయి ఉండొచ్చు. ఎన్నో పాఠాలు, ఇవన్నీ పాఠాలే. ఇంకొకటి మీకు ఒక శ్రేష్టమైన విషయం చెప్తాను. మొదటి కొరింథీ పత్రికలో రండి. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయంలో పౌలు గారు ముగింపులో కొరింథీ సంఘానికి ఈ 5 రాళ్ళ గురించే చెప్పినట్టు అనిపిస్తుంది మనకి. చివరి దినాల్లో 5 రాళ్ళు మనకి ఏమని నేర్పిస్తున్నాయి అంటే, మెలకువగా ఉండుడి. 16వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 13, 14 వచనాల్లో మెలకువగా ఉండుడి మొదటి రాయి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి నెంబర్ 2, పౌరుషము గలవారై ఉండుడి నెంబర్ 3, బలవంతులై ఉండుడి నెంబర్ 4. బహుశా వీటిని వర్తించుకోండి. 5 రాళ్ళ మీద ఈ పేర్లు రాయండి, ఇంట్లో పెట్టండి వీటిని. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. వింటున్నారా? కాబట్టి మనం 4 బ్రదర్స్ థియరీ దగ్గర నుంచి, దాని అర్థం ఏంటంటే ప్రతిదీ పాఠమే మనకి. ప్రతిదీ కూడా లోయలో దేవుడు తీసుకొని వెళ్ళాడు అంటే ప్రతిదీ ఎన్ని పాఠాలు నేర్చుకుంటాం మనం. అవును, 4 సోదరులు గొల్యాతుతో కలిస్తే 5 అయితే ఒక రాయి గొల్యాతు కొరకు, మిగతా 4 రాళ్ళు సిద్ధపాటు జరగబోయే యుద్ధం కొరకు. గమనించాలి, ఈ లోయ అయిపోయిన తర్వాత మరొక లోయలోకి వెళ్తారు. ఈ లోయ మరొక లోయలోకి సిద్ధపాటు. ఈ మధ్యకాలంలో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు ఆయన. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు. నువ్వు లోయలో దేవుని ఎరిగినంత ఎక్కడ ఎరగలేవు. లోయలో దేవునికి సమీపమైనంత ఎక్కడ సమీపంగా ఉండలేవు. లోయలో దేవుడు నీతో మాట్లాడతాడు. స్పష్టంగా, సూటిగా ఆయన మాటలు వినగలుగుతావు. ఆయనతో సంబంధం పెట్టుకుంటావు. ఆయన గుణగణాలు ఎక్కువ తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకే ఆయన నిన్ను లోయలోనికి తీసుకుని వెళ్తాడు. ఇప్పుడు లోయలో గుండా బయటకు వచ్చాడు దావీదు. ఒక గొప్ప కార్యం జరగబోతుంది. ఆ గొప్ప కార్యం ఏంటంటే గొల్యాతును అతడు జయించబోతున్నాడు. ఎవరూ చేయలేని పని. ఇక్కడ వయస్సుతో సంబంధం లేదు, శక్తి సామర్థ్యాలతో సంబంధం లేదు, యుద్ధ తంత్రాలతో సంబంధం లేదు, సైన్యంతో సంబంధం లేదు. ఒకే ఒక్క సంబంధం, అదే దేవునితో మనం కలిగి ఉండాల్సిన సంబంధం. చెప్పండి, లోయలో ఎక్కువ సంబంధం అయ్యిద్ది ఎవరెవరికి? ఎందుకు లోయలో ఎందుకు సంబంధం అవుతుందండి? మనకి దేవునికి మాత్రమే. ఇంకా నీతో సంబంధం పెట్టుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి, లేదా నువ్వు సంబంధం పెట్టుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి. కొండ మీద అయితే అందరికి కనిపిస్తావు, వాళ్ళు వస్తారు నీ దగ్గరికి, నువ్వు హలో హలో అని టైం అంతా అడిపోయిద్ది. కానీ లోయలో హలో అంటానికి ఎవరు ఉండరు, హాయ్ అంటానికి ఎవరు ఉండరు. నువ్వు హలో చెప్పినా హాయ్ చెప్పినా ఒక్కడే ఉంటాడు. ఇదిగో ఎవరైనా, ఆయన ఉన్నవాడు నిన్ను తీసుకొని వెళ్ళాడు. గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన లోయలో గుండా మనల్ని తీసుకొని వెళ్తాడని గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారా? వీటిని మనం ఏమంటామంటే స్పిరిచువల్
వెపన్స్, ఆత్మీయ యుద్ధోపకరణములు. రాయండి, ఆత్మీయ స్పిరిచువల్ వెపన్స్, ఆత్మీయ యుద్ధోపకరణములు. నెంబర్ 1 ఫెయిత్, తెలుగులో విశ్వాసము. నెంబర్ 2 ప్రేయర్, ప్రార్థన. నెంబర్ 3 వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము. నెంబర్ 4 ద హోలీ స్పిరిట్, గైడెన్స్ అన్నమాట, పరిశుద్ధాత్ముడు. నెంబర్ 5 ఒబీడియన్స్, విధేయత. మళ్ళీ చెప్తానులేండి. నెంబర్ 1 ఫెయిత్ అంటే ఏంటి? విశ్వాసం, గుడ్. నెంబర్ 2 ప్రార్థన. నెంబర్ 3 వర్డ్ ఆఫ్ గాడ్, 2 అంచులు కలిగిన ఖడ్గం. నెంబర్ 4 హోలీ స్పిరిట్. నెంబర్ 5 ఒబీడియన్స్. ఏంటయ్యి? వినయం. ఇప్పుడు చాలా జాగ్రత్త వినండి. ఇతనికి గొల్యాతు దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటి? చాలా ఉన్నాయి. ఆ ఆయుధాలు మీకు అర్థం అవ్వాలంటే ఒక్కసారి వెళ్దామా? ఇప్పుడు మీకు తెలుస్తుంది ఎవరి ఆయుధాలు ఎంత బలమైనయో. మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయా? ఉంటే మంచిది, లేకపోతే ఇప్పుడే సిద్ధం చేసుకోవాలి. చూడండి, సూర్యుడు ఉన్నాడు. 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఎవరాయబడి చూడండి. గాతువాడు, 4వ వచనం నుంచి, గాతువాడైన గొల్యాతును సూర్యుడు ఒకడు ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానడు ఎత్తు మనిషి. 5వ వచనం చూడండి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. ఏ శిరస్త్రాణం? అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలదు. అది దావీదు మీద వేస్తే దావీదు కొప్పుకూలిపోతాడు. అది వాడి ఉద్దేశం. అక్కడిగా చూడండి. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటెకర్ర నేతగాని ధోని అంత పెద్దది. తర్వాత అది చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తిగలది. ఒకటి డాలు మోయిచు అతని ముందర పోవచ్చుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలుడు దండువారిని పిలిచి, చూసారా, ఇది ఈ బలం కాకుండా, అతనికి శారీరక బలం కాకుండా, యుద్ధ తంత్రాలు కాకుండా, శరీర కవచాలు కాకుండా, ఇంకా అడిషనల్ ఏంటంటే అతని దేవతల బలం. చెప్పండి, ఏ బలం? పెద్దగా దేవతల బలం ఇంత ఉంది. కానీ దావీదుకి, అతనికి బయటకు కనిపించే ఆయుధాలు, కానీ దావీదు కనిపించే ఆయుధాలు ఏంటంటే విశ్వాసం. దావీదు ప్రార్థన పరుడు. మించి అతనికి కనిపించని ఖడ్గం దావీదు దగ్గర ఒకటి ఉంది. ఏంటది? దేవుని వాక్యం. గమనించాలి, దావీదు 5 రాళ్ళు తీసుకోవడం వెనక దేవుని నడిపింపు ఉంది. ఆలోచించాలి. ఒడిశల్లో రాయి పెట్టి ఎక్కడ కొట్టాలి? కరెక్ట్గా అంతా అతడు పూర్తిగా ఆవరించబడి ఉంది కవచం, కానీ ఒకే చోట కొట్టాలి. ఎక్కడ? నుదుట్టు కొట్టాలి. ఎవరు కొడతారు? యుద్ధం ఎవరిది? పెద్దగా ఆయనే కొట్టాలి. అయితే ఆయన కొట్టాలంటే నువ్వు నిలబడాలి. మనం ఏమంటాం తెలుసా? నేను నిలబడలేను ప్రభు, నువ్వు కూడా నా పక్షాన్ని నిలబడి ఆ పని కూడా నువ్వు చేయంటే అటు కుదిరిద్ది? కుదిరిద్దా? నీ పని నీది, దేవుడి పని. మనిషి నిలబడాలి, దేవుడు పని చేస్తాడు.